హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పెళ్లి కథ అనే కథతో మీ ముందరికి వచ్చాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. రాజేష్ ఒక ఊరికి చెందిన యువకుడు. అతడు కొంతకాలంగా పనుల కోసం పట్నం వెళ్లి అక్కడే ఉంటున్నాడు. కాని ఊరిలో ఉన్న తల్లిదండ్రులు మాత్రం అతనికి పెళ్లి చేయాలని అనుకున్నారు. వాళ్లకు తెలిసిన ఒక మంచి అమ్మాయి ఉన్నది. ఆమె పేరు లక్ష్మి. మంచి కుటుంబం, మంచి పెంచింది, అందమైనది కూడా. రాజేష్ను పెళ్లి కోసం పిలిచారు. రాజేష్ కూడా ఒప్పుకుని వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు వేగంగా జరిగి చివరికి శుభముహూర్తం వచ్చేసింది. పెళ్లి ఘనంగా జరిగింది. ఆనందంగా కొత్త జంట ఒకరినొకరు చూస్తూ ఉండిపోయారు. కాని పెళ్లి రోజు రాత్రే ఒక వింత జరిగింది. లక్ష్మి తలనొప్పి వస్తోందని చెప్పి పడుకున్నది. ఆ తరువాత ఆమెకి విపరీతమైన జ్వరం వచ్చింది. డాక్టర్ను పిలిపించారు. కాని డాక్టర్ చెబుతున్నది ఆశ్చర్యకరం. ఆమె చాలా రోజులుగా రోగంతో బాధపడుతూ బ్రతకడం కష్టం అని. రాత్రికి రాత్రే లక్ష్మి శ్వాస విడిచింది. రాజేష్ బీభత్సమైపోయాడు. పెళ్లి రోజే ఇలా జరుగుతుందా? ఊరంతా విషాదంలో మునిగిపోయింది. కాని అంతటితో ఈ కథ ముగియలేదు. లక్ష్మిని మరణించిన వెంటనే ఆమె పాడిన గదిలో రాత్రిళ్లు విపరీతమైన శబ్దాలు వినబడుతున్నాయి. ఎవరూ గదికి దగ్గరికి వెళ్లగలగడం లేదు. ఎవరైనా వెళ్లే ప్రయత్నం చేస్తే కాటుకలాంటి శీతలమైన గాలి వీస్తుంది. కొన్నిసార్లు ఆ గదిలో ఒక భయంకరమైన స్త్రీ ఆకారం కనబడేది. రాజేష్కు రాత్రిళ్లు కంట్లో నిద్ర లేకుండా పోయింది. ఒక రాత్రి లక్ష్మి పక్కన కూర్చుని ఉన్నట్లు అనిపించింది. ఆ సున్నితమైన చేతులు తన కదులుతున్నాయి. గుండెల మీద బరువుగా ఒక చేతి వేసినట్లు ఫీలయ్యాడు. చీకట్లో జాగ్రత్తగా చూడగా అది లక్ష్మి యొక్క భయంకర రూపం. కళ్ల క్రింద నలకలు, ముఖం పచ్చగా, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. రాజేష్, మనం ఇంకా పెళ్లి చేసుకున్నాం కదా, నన్ను వదిలిపెట్టకండి అని ఏడుస్తూ అన్నది. రాజేష్ గుండె ఆగిపోతుందో ఏమో అనిపించింది. తర్వాత రోజులలో ఆ ఇంటి దగ్గర ఎప్పటికప్పుడు శబ్దాలు, ఏడుపులు వినిపించేవి. చివరికి ఊరి పెద్దలు ఒక పూజారి వద్దకు వెళ్లి ఆత్మశాంతి కోసం పూజలు చేయించారు. అప్పుడే ఆ శబ్దాలు తగ్గాయి. కాని రాజేష్ మాత్రం పూర్తిగా వీడుకోలేకపోయాడు. రాత్రిళ్లు లక్ష్మి తన దగ్గరికి వస్తోందని ఫీలవుతూనే ఉన్నాడు. అంతే, మృతుని పెళ్లి. అది మొదలైనప్పటి నుండి రాజేష్ జీవితం ఎప్పటికీ మారిపోయింది. రోజులు గడుస్తున్నాయి. రాజేష్ చాలాసార్లు ఊరిని వదిలి వెళ్లిపోవాలనుకున్నాడు. కాని ఏదో తెలియని శక్తి అతన్ని ఆ ఇంట్లోనే ఉంచింది. రాత్రిళ్లు ఎప్పుడూ సున్నితమైన మెల్లగా వినిపించే పిలుపు, రాజేష్, నన్ను మరిచిపోకు. ఒక రాత్రి రాజేష్ తలపైన ఏదో చల్లని చేతి స్పర్శను ఫీలయ్యాడు. కళ్ళు త్రుటిక ఓపెన్ చేసి చూశాడు. అది లక్ష్మి. కాని ఈసారి ఆమె ముఖం మృదువుగా, కనులు తీయలేని విధంగా శాంతంగా ఉన్నాయి. రాజేష్, నాకు ఈ లోకం ఇక అవసరం లేదు. కాని నీకోసం నేనిక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నీవు నన్ను మనస్ఫూర్తిగా వదిలేయి. అప్పుడు నేను శాంతిగా వెళ్లగలను. రాజేష్ కన్నీళ్లతో ఆమెను చూసి గుండె నుంచి అన్నాడు, లక్ష్మి, నువ్వు నాకు ఎప్పటికీ చిరస్మరణీయం. కాని నీకు శాంతి కావాలి. నా ప్రేమ ఎల్లప్పుడూ నీకే. కాని ఇప్పుడు నీవు దేవుడి దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఆమె ముఖం ఒక వెలుగు చెందినట్టు ప్రకాశించింది. ఆ వెలుగు పక్కకు పోయి నెమ్మదిగా ఆవిరైపోయింది. ఆ సమయంలో గదిలో ఒక సుగంధం విరజిమ్మింది. దానికి మళ్లీ ఆ గదిలో రాత్రి శబ్దాలు వినిపించలేదు. పక్కింటి వాళ్లు కూడా ఎలాంటి వింతలు చూడలేదు. ఆ ఇంటి మీద నుండి ఆ అతి భారమైన వాతావరణం తొలగిపోయింది. రాజేష్ మాత్రం తన జీవితాన్ని సాదాసీదాగా కొనసాగించాడు. కాని ప్రతి సంవత్సరం లక్ష్మి మరణించిన రోజుగాని, పెళ్లి రోజున గాని ఆమె ఫోటోకు పువ్వులు పెట్టి, ఒక ముద్దు పెట్టుకుని, ఒక చిన్న గులాబీని గాలి మీద వదిలేవాడు. అది లక్ష్మి ఆత్మకు శాంతి ఇచ్చేది. రాజేష్ గుండెకు తీపి గుర్తులు మిగిలించేది.